నమస్కారం, నేను రవీందర్. ప్రివిలేజ్ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో 64 రకాల పరీక్షలు నిర్వహించే హెల్త్ ఏటీఎం ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. స్వయంగా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు ఆయన చేయించుకున్నారు. అనంతరం పలువురు రోగులకు ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య విద్యా రంగాలకు పెద్దపీట వేస్తుందన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో 64 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే హెల్త్ ఏటీఎం ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఐడీబీఐ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ ఏటీఎం ద్వారా ప్రజలకు త్వరితగతిన ఆరోగ్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రి స్వయంగా ఈసీజీ, బీపీ పరీక్షలు చేయించుకుని సేవలను ప్రారంభించారు. కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ రోజు నార్మల్ గవర్నమెంట్ is also coming with this scheme. సార్ ఒక్కసారి के बापू महादेवपुर దగ్గర మారుమూల ప్రాంతంలో ఒక హెల్త్ ఏటీఎం అంటే 64 టెస్ట్లను చేస్తుంది. మన బీపీ, షుగర్, ఇంకేం చేసినా నాకు ఇప్పుడే ఈసీజీ చేసిర్రు, బీపీ చేసిర్రు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. 64 టెస్ట్ చేసే ఒక మిషన్ ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ 64 టెస్టులు చేసే మిషన్ ఎప్పుడు పెట్టాలని నన్ను వచ్చి అడిగారు. నేను ఆడ కూర్చోబెట్టిరుగా నన్ను. మారుమూల ప్రాంతం ఇక్కడ హెల్త్ ఏటీఎం పెట్టండి, ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేస్తుంది, మనము మన పరంగా స్వతహాగా పెడదాం అని చెప్పి ఐడీబీఐకి సంబంధించిన అధికారులు వచ్చిన వాళ్ళకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇట్లాంటి అన్ని చిన్న చిన్న అవసరాలు, పెద్ద అవసరాలు మీకు కావాల్సింది ఇప్పుడు అన్ని 64 టెస్టులు చేసేది ఉంది. అది ఇక్కడే ఉంటుంది, తొందరపడనక్కర్లేదు. మీకు సమయం వచ్చినప్పుడు మా సర్పంచులకు కానీ వీరికి కానీ వాళ్ళ ఊర్లకు సంబంధించిన వాళ్ళని పిలిచి టెస్ట్ చేపిస్తే ఇప్పుడే టెస్ట్ చేసి రాదు. ఇక్కడ 64 టెస్టులకు సంబంధించి ఫ్రీగా రిపోర్ట్ కార్డు ఇస్తే ఇది 5 సంవత్సరాల పరంగా రికార్డు ఉంటుంది. రేపు ప్రభుత్వము హెల్త్ ప్రొఫైల్ అంటే సోదరు లేకుంటే వాళ్ళు తిప్పుకొని పోతాం. ఇట్లాంటివన్నీ చేస్తే ఆ పేదోడికి ఉపయోగపడుతుందని చేస్తున్నాం. బాధ్యతగా నాతో అయ్యే పని చేస్తా, ఒక అధికారంలో ఉండదంట. ఇవన్నీ ఏదైనా చేస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. ఇది హాస్పిటల్ శిథిలావస్థితిలో వచ్చింది. దీని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణ కార్యక్రమం అతి త్వరలో కూడా చేపట్టబోతాం. ప్రధానమైన ఆసుపత్రి చేయాల సంవత్సరం నేను ఆటారంలో చేస్తే ఎంతమందికి ఆపరేషన్ చేయించాం? 680 మందికి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించాం. మన మంత్రి ముత్తారంలో మా నాన్నగారి వర్ధంతి సందర్భంలో మంత్రి ముత్తారం కేంద్రం అటు సైడ్ ఉన్న కేంద్రంలో 450 మందికి కంటి చికిత్సలు ఇక్కడ కాదు, ఇక్కడ మామూలుగా ఇప్పుడు కలద్దాలు ఇస్తారు, కలద్దాలతో సరిపోతాయి. కానీ కలద్దాలతో కానీ చికిత్స ఎదుగుతుంటే హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేషన్ చేసి తీసుకొస్తారు. అట్లా 480 మందికి మంత్రి ముత్తారంలో చేసినాం.